క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని భీమా గార్డెన్ వెన్కల నుండి కేంద్ర ప్రభుత్వం నిర్మించే నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం మాకొద్దు అంటూ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రోడ్డు నిర్మాణం కొరకు సర్వే చేయడానికి వచ్చిన అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూముల్ని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తప్పని పరిస్థితుల్లో భూములు ఇవ్వాల్సి వస్తే ప్రస్తుత మార్కెట్లో ఉన్న ధరను తమకు మంజూరు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని ఏడల ఎట్టి పరిస్థితుల్లో తమ భూముల్ని ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. రోడ్డు నిర్మించాల్సి వస్తే బొక్కలగుట్ట రహదారి వెంబడి రోడ్డు మంజూరు చేసే విధంగా సంబంధిత అధికారులు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మించే రోడ్డుకు ప్రజలు సహకరించాలని, భూములు కోల్పోతున్న వారికి సరైన న్యాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. బంద్ పెడదా కానీ పోనీ కాదు బంద్ అయ్యేదాకా మధ్యపెట్టి చేస్తారు సార్ మీరంతా అడుగుతా ఉన్నారు. వాళ్ళ సమస్య ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎంత రిస్క్ అది ఉండాలి. ఢిల్లీ నుంచి నేను మీ పేరేందండి? సంతోష్. ఏంటిది మీరు? నేషనల్ హైవే నుంచి సైట్ రికార్డ్ చేసి ఇస్తాం. నీ గురించి మీరేం సార్ సైట్ ఇంజనీర్, మీరు వచ్చిన పర్పస్ సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు ఆర్మూర్ నుంచి మంచిర్యాల హైవే వెళ్తుంది కదండి. అయితే ఇందులో భాగంగా మన వేంపల్లి నుంచి గిట హైవే వెళ్తుంది యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ గురించి కాదు, జనరల్ రేట్ గురించి కాదు, సార్ ఫ్రమ్ డీలే ఇదేంది సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎక్స్పర్ట్ సారు. సో ఏంటంటే అఫీషియల్ గా గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్ మీద ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ గురించి అయితే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి మనం ఈ ప్రాజెక్ట్ మీద స్టడీ చేయాలండి. మీరు నేను చెప్తున్నా కదండి. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ మన ఈ వేంపల్లిలో ఎంతమంది ఎఫెక్టివ్ ల్యాండ్ లూజర్స్ ఉన్నారు పబ్లిక్, వాళ్ళు ఏమనుకుంటున్నారు హైవే గురించి, వాళ్ళకు ఏమైనా న్యాయం జరుగుతుందా, లేకుంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, లేకుంటే ఏమైనా బాధపడుతున్నారా, అదే కాన్సెప్ట్ మీదనే మేము నిన్ననే కండక్ట్ చేసినాం. ఇది నిన్న చెప్పినాం కానీ కొంచెం పబ్లిక్ ఎవరు లేరు. ఈరోజు పెట్టండి సార్ అంటే మేము ఈ రోజు గిట్ట మా కన్సర్న్ తిమ్మాపూర్ శివారు మేము ఈ రోజు పెట్టడం జరిగిందండి. ఇందులో భాగంగానే ఫస్ట్ మేము ఇనిషియల్ గా మన సార్ వాళ్ళందరితో నేను డిస్కస్ చేసిన ఇండివిజువల్ గా వీళ్ళ ఫీడ్బ్యాక్ గిట్ట మేము రికార్డ్ చేయడం జరిగింది. ఏమనంటే మాక్సిమం వాళ్ళు ఒకళ్ళిద్దరు సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ అంటున్నారు. 10 మంది అన్నారు సార్ ఇది సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ ఉందని. మిగతా ఏంటంటే సరే హైవే చేయండి, కాకపోతే కొంచెం ల్యాండ్ రేట్లు ఇక్కడ బాగా తక్కువ ఉన్నాయండి, అది మీరు కొంచెం మా విషయంలో మాకు హెల్ప్ చేయాలి, అది ఇదని మాకు మార్కెట్ వాల్యూ కొంచెం వచ్చేటట్టు చూడండి అని సార్కు నాతో మేము రిక్వెస్ట్ చేసారు. మేము ఆల్రెడీ వీఆర్ అగ్రీ విత్ యూ. సో ఇంకా అది కాకుండా ఇంకా అదర్ దెన్ మనకు కావాల్సింది ఏంటంటే హైవే పాసింగ్. సో హైవే చేయండి అని అంటున్నాం మన జనరల్గా మన పీపుల్స్. మన రిక్వైర్డ్ మన పాసిబిలిటీ ఏంటంటే మనకు చాలా రోజుల తర్వాత హైవే ఒకటి శాంక్షన్ అయింది. సో వెళ్తే బాగానే ఉంటుంది అండి, రవాణా సౌకర్య కొరకు అది ఇది అని ఒకటి మేము చేస్తాం. అది గిట్ట మేము ఫైనల్ రిపోర్ట్ సార్ ద్వారా అది వెళ్తుంది అండి పైకి. ఇది ఇప్పుడు ప్రాజెక్టు ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ మనం అంతా ఎక్స్టెండ్ నోటిఫై చేసినాం. ఇది మనము NHI అంటే నేషనల్ హైవే మనం 45 మీటర్స్ అండి, ఫీట్లలో చెప్పాలంటే 150 ఫీట్లు ఇది టోటల్. అగ్రికల్చర్ అయినా ఫారెస్ట్ అయినా ఏదైనా కానీ 145 తోని మనం ముందుకెళ్తాం. సో 45లో బాగానే మనకు నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ వస్తున్నాయి. ఎంత ఉన్నది అరే ఎక్స్టెండ్ వేంపల్లియా లేకుంటే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఇది నేను అది ల్యాండ్ రికార్డ్ తేలేదు, అది ఎగ్జాక్ట్ గా మీకు కావాలంటే అది ఒకసారి కనుక్కో కదా సార్ మా MRO సార్ ఒకసారి మన కాలా ఆఫీస్ లో కనుక్కుంటారు, మీకు చెప్తాను. ఎంతమంది అంటే వీళ్ళ ఇవ్వడానికి ఐడెంటిఫై చేసిన ఎంతమంది నిర్వాసితులు ఉన్నారు రఫ్లీ అంటే అప్రాక్సిమేట్లీ అంటే
58 అది ఎగ్జాక్ట్ నెంబర్ అయితే నువ్వు ఈ రికార్డ్ చేస్తే బాగుంటుంది. ఏముంది ఇంతమంది ముందు మాట్లాడుతుండు రాసుకో 50 to 60 approximately అని పెట్టండి. 100 to 150 ఒక్కసారి ఎంత భూమి పోతుందో ఎఫెక్ట్ అయ్యే దాంట్లో ఎంతమంది అపోజ్ చేస్తున్నారు, ఎంతమంది మీకు ఇప్పటి వరకు ఎవరు యాక్సెప్ట్ అంటే మేము ఓకే కాన్సెంట్ ఏమన్నా ఇచ్చిరా కాన్సెంట్ ఇచ్చిరా ఎవరైనా ఎంతమంది ఇచ్చారు? అయితే మనకు ఇది పర్టికులర్ మన అఫీషియల్ గా ఒకటి పబ్లిక్ హియరింగ్ అని కండక్ట్ చేసిన ఎప్పుడు పబ్లిష్ చేసిండ్రు? ఏది మనకు అక్కడ మన లక్షట్పేట ఫంక్షన్ హాల్ లో మనం కండక్ట్ చేసినాం సార్ పబ్లిక్ హియరింగ్. దాని మీద గిట మన పీపుల్స్ ఆల్ విలేజ్ పర్సన్స్ వచ్చారు. వాళ్ళు గిట ఏం సార్ ఇది మాకు ఎగ్జిస్టింగ్ ఫాలో కాకుండా మీరు బైపాస్ ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ టైం వీళ్ళు ఏం అపోజ్ చేస్తుండ్రు ఎక్కువ ఏమంటారు? ఇదే ఇది ఇప్పుడు మాకు ఏంటంటే ఎంతసేపు మార్కెట్ వాల్యూ పెంచండి, మాకు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ను ఏదో 10 రూపాయలు 20 రూపాయలు గవర్నమెంట్ రేట్ కట్టిస్తా అంటే డిసైడ్ చేసిండ్రా? ఇది డిసైడ్ మనం కాదు సార్, కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే 2013 ప్రకారం యాక్ట్ ప్రకారం మనం మార్కెట్ వాల్యూ ఫిక్స్ అవుతుంది. దాని ప్రకారం కాంపెన్సేషన్ గిట్ట ఫిక్స్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఆల్ స్ట్రక్చర్ ల్యాండ్ వాల్యూ. మాకు రోడ్లు మీద మేమందరం బాధితులం. మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఇక్కడ రోడ్డు వద్దు. మెయిన్గా మమ్మల్ని ఇప్పటికీ 8 నెలల నుండి ఇబ్బంది పెడుతుళ్ళు. మాకు నోటీసులు పంపించి సర్వే తప్పుడు నోటీసులు, అన్ని సర్వే నెంబర్లు తప్పుపడ్డాయి, పట్టదారుల పేర్లు తప్పుపడ్డాయి. మాకు వచ్చే ల్యాండ్ పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. అట్లా కూడా మాకు ఇబ్బంది అయితే 3 రకాలుగా ఇబ్బంది. కంపెన్సేషన్ తక్కువ. మాకు ఇప్పుడు అసలు రోడ్డు వద్దే వద్దు. ఇక్కడ మా అందరి అభిప్రాయం అదొకటే. మేమందరం ఒకటి తాటిగా ఉండి మాకు రోడ్డు ఇక్కడ అవసరమే లేదు. మా ల్యాండ్ మాకు ఇస్తే సరిపోతుంది, మాకు ఎవరి అవసరం లేదు. మాకు ఇలాంటి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇంత గోస పెట్టుకుంటున్నారు. చాలా మంది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి దీనివల్ల. మాకు ఇలాంటి ఏది వద్దు. మాకు రోడ్డు సర్వే 4-5 సార్లు వచ్చింది. 4 సార్లు అక్కడ నుండి వెనక నుండి భీమా గార్డెన్ వెనక నుండి జరుకుంటూ ఇక్కడ రాళ్ళవాగు మా సైడ్ రాళ్ళవాగు కాక వచ్చారు. దగ్గర 1 కిలోమీటర్ దాటి వచ్చిళ్ళు. ఇంతగానో పెద్దవాళ్ళే పెద్ద భూదారులే బడా నాయకులే చెల్తుంది, కానీ మాలాంటి పేదవాళ్ళ మీద పొట్టగొడుతుళ్ళు. మేము కొనుక్కొని అప్పో సొప్పో చేసుకొని మేము కొనుక్కున్న భూములను మమ్మల్ని ఆక్రమించుకుంటున్నారు. ఇది పద్ధతి కాదు. ఎవరు ఆర్డీఓకి పోయినాము, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాము, కలెక్టర్ దగ్గర పోయినా, ఎక్కడ నోటీసులు అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఏ ఒక్కరు కూడా మాకు న్యాయం జరుగుతలేదు. సర్వేర్ వస్తా అంటాడు, అతను డిప్యుటేషన్ మీద వెళ్ళిపోతాడు. ఎంఆర్ఓ మారిండు, ఆర్డీఓ మారిండు, అందరు మారుతుండ్రు, కానీ మా సమస్యలు అయితే మారుతలేవు. అట్లనే మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు 8 నెలల నుండి మా పోరాటం ఇట్లనే ఉంది. మాకు తగిన న్యాయం జరగాలి. మీ విలేకరుల ద్వారా మా సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్ళాలి. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము దగ్గర ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలో 50-60 మంది కానీ తింగమాపూర్ మొత్తం కలిసి ఒక 200 మంది దాకా వెళ్తారండి. ఓకేనా? వాళ్ళని వాళ్ళు ఎక్కడ బీద వర్గం ఎక్కడ ఉంటుందో, ఎక్కడ మాట్లాడే టంగు లేన కాడి నుంచి వాళ్ళు డిసైడ్ చేసుకొని ఫస్ట్ ఒక సర్వే చేసిర్రు, అది క్యాన్సిల్ చేసుకున్నారు. 2వ సారి చేసిర్రు, 3వసారి సర్వేని పెట్టుకొని ఇంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బీదస్తులు, చాలా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు. అసలు రోడ్డు అక్కడ అటు సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళు రోడ్డు పక్కకు అటు గుట్ట పక్క నుంచి తీసుకున్నా కూడా రోడ్డు ఉంది ఆల్రెడీ, అక్కడ వాళ్ళు తీసుకోవట్లేదు. మిగతా ప్రజలు ముల్కాల వరకు దీన్ని తీసుకుందామని ఎవరిని మాట్లాడకుండా వాళ్ళంతా వాళ్ళే వచ్చి 2-3 తయారైపోయి అందరి అభిప్రాయం మంచిగానే ఉంది అని వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఆఫీసర్లు వెళ్ళిపోవడమే జరుగుతుంది. మా తప్పులు జరిగినాయి సార్ అని పెద్దలకు వాళ్ళ మాటలు విని ఇక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వినే వెళ్ళిపోతారు తప్ప ఈ స్థలం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా లేని వాళ్ళు 200 మందిలో ఇప్పుడు 50 మందే ఉన్నాం. 150 మంది బయటనే ఉన్నారు. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి వెళ్తున్నారు వాళ్ళు. అసలు ఈ రోడ్డే మాకు ఇష్టం లేదు. NH 63 ఇక్కడ లేదు. నోటీసులు కూడా అన్ని తప్పుడు నోటీసులు ఇచ్చారు. వారికి నోటీస్ ఇచ్చారు, ఇంకో నోటీస్ ఇవ్వలేదు. మా నోటీసులు ఇచ్చినా కూడా ల్యాండ్ కరెక్టే లేదు. డాక్యుమెంట్ ఇచ్చినాం, సర్వే నెంబర్లు తప్పున్నాయి, అన్ని తప్పున్నాయి. ఇలాంటి రోడ్డు మాకు అవసరం లేదు సార్. ఇది ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎంఆర్ఓ దగ్గరికి అయితే తిరగలేకుండా నెలకు ఒక 10 సార్లు 20 సార్లు ఎంఆర్ఓ పట్టించుకోవడమే లేదు. సర్వేరు ఇప్పుడు వస్తాడు, చెక్ చేస్తాడు, సర్వే చేస్తాడు, ఒక 2 రోజులు ఆగమంటాడు, 5 రోజులు ఆగమంటాడు. అన్ని తప్పుడు మాటలే చెప్తున్నారు తప్ప ఇలా తీవ్రంగా నష్టపోతున్నాం. మా ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. వేరే పనులకు వెళ్ళలేకుండా మాకు ఇక్కడ ఈ రోజు కూడా మాకు తగిన న్యాయం జరుగుతలేదు. వాళ్ళు మీరు వచ్చిరు కాబట్టి ఇక్కడ ఆగి మేము మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళు మా గోడు కూడా వెళ్ళబోసుకుంటలేరు వాళ్ళు. దయచేసి ఈ రోడ్డు మాత్రం మాకు వద్దు సార్. దీనికోసం ఇప్పుడు రోడ్డు
కుదరదు కంపల్సరీ వేయాల్సి వస్తుంది అని వాళ్ళు అందరూ అనుకోండి. ఉదాహరణకి మీ డిమాండ్ మీరు భూమి లేకపోతే ఒక నిమిషం. ఎక్కువ compensation. ఒకవేళ రోడ్డు వేయాల్సిన పరిస్థితి వస్తే మీకు ఏ రకమైన న్యాయం జరిగితే మీరు సమ్మతిస్తారు? మాకు ఇప్పుడు రోడ్డు వేయాలని అనుకుంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారము మాకు వాల్యుయేషన్ అట్లా కట్టిస్తే అయిపోతుంది. ఎందుకంటే మాకన్నా వాళ్ళని పక్కా చూసిన వాళ్ళు మా రోడ్డు వెళ్తుందనగా మాకు తగిన న్యాయం జరిగినప్పుడు మాకు ఈ రోడ్డు అవసరం లేదని మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఎంత వాల్యుయేషన్ ఉందో అంత వాల్యుయేషన్ కట్టియాలి. మాకు అది సర్వే నెంబర్లు కూడా మాకు కరెక్ట్ చేసి మా భూములు నష్టపోకుండా సర్వే నెంబర్లు కరెక్ట్ చేసి మా భూముల వరకు మాకు వేరే వాళ్ళు మాకు అమ్మిన వాళ్ళ పేర్లు అక్కడ చేకూరుస్తా ఉన్నారు. వాళ్ళు అమ్మిరు పక్కకు జరిగిండ్రు. వాళ్ళ పేర్లు దయచేసి మా ఎవరి ల్యాండ్ ఉందో వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్ చూసి ఆ ల్యాండ్ ప్రకారంగా ఆ డాక్యుమెంట్ ప్రకారంగా వాళ్ళకు డబ్బులు ఈ మార్కెట్ వాల్యూ త్వరగా కట్టిస్తాం. మేము ఒప్పుకుంటాం సార్. అంతవరకు మేము చేసింది.